హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను రాడిష్ క్యారెట్ కలిపి పరాటా చేస్తున్నాను. చూడండి, దానికోసము గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి దాన్ని మంచిగా సాఫ్ట్గా కలిపేసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టేసేయాలి. మంచిగా నానిపోతుంది. ఒక 10-15 నిమిషాలు మనం ఈ కర్రీ చేసుకునేంత వరకు చూడండి. అది గ్రేట్ చేసి పెట్టుకున్నాను. మూలి, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ. ఫస్ట్ ఆనియన్, గ్రీన్ చిల్లీ సన్నగా గ్రేట్ చేసుకుంటే అది వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకొని కొంచెం పసుపు, ఎల్లిపాయ ముక్కలు అవి వేసేసిన తర్వాత వేగిన తర్వాత ముల్లంగి తురుము, క్యారెట్ తురుము వేసి మంచిగా కలిపి కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. అట్లే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. చూడండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టితే మంచిగా మగ్గిపోతుంది. మనకు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు వదిలేస్తే కూర రెడీ అయిపోతుంది. హాఫ్ నిమ్మ చెక్క, చాట్ మసాలా ఇవన్నీ కలిపేసి ఇంకా అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది స్టఫింగ్. ఇప్పుడు మనము దీంతో మనం మంచిగా చాలా టేస్టీ గుమగుమలాడి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పరాటా చేసుకోవాలి. పరాటా వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని కొంచెం ఇట్లా చపాతీ పిండి అంతా తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. చేతుల వేళ్ళతోటి దాంట్లో స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ చపాతీలాగా బెలాయించుకోవాలి. పొడి పిండి వేసుకొని మనం పెంక మీద చపాతీలాగానే కాల్చేసుకోవాలి. దానికి బటర్ కానీ ఆయిల్, నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా అది పెరుగుతో కానీ అట్లా సర్వ్ చేసుకొని తింటే మనం లోపల సరిపడంత కారము అవన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా మనకైతే కారం అవసరం ఉండదు. ఇట్లానే అన్నీ మంచిగా కాల్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చేసుకోవచ్చు. హెల్తీగా మంచిగా చాలా బాగుంటాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది హెల్త్ కూడా మంచిది, చాలా బలమైనది ఆహారము. చూడండి, నేను స్టఫింగ్ ఎట్లా పెడుతున్నానో చూసి అట్లానే అన్నీ చేసేసుకోవాలి. నేనైతే బటర్ వేసి కాల్చుకున్నాను. చాలా అట్లా మనం కర్డ్ పెట్టుకొని అయినా తినొచ్చు, ఉట్టిదైనా తినేసేయచ్చు, ఇంకా మన ఇష్టం అది. ఇట్లా అన్నీ చేసుకున్నాం. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇట్లా మంచిగా మనకు స్మూత్గా ఉండాలి చపాతీ పిండి. చూసిండ్రా, ఇట్లా మంచిగా కాల్చేసుకోవాలి, సర్వ్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.